నిన్న అధ్యక్ష, నిన్న మొన్న 2 రోజులు కాలేదు అధ్యక్ష, వాళ్ళ పార్టీకి చెందినటువంటి మాజీ టీటీడీ చైర్మన్ ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు అధ్యక్ష? మలమూత్రాలు, మద్యం బాటిల్, మధ్య మహావిష్ణు విగ్రహం అక్కడ పడి ఉంది, టీటీడీ పాలక మండలి తీరిది అన్నాడు. అధ్యక్ష, మేము దాని గురించి ఎంక్వైరీ చేశాం. తిరుమల సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెప్పాలి అధ్యక్ష. ఆ శిల్పం చెక్కడానికి పూనుకున్నటువంటి శిల్పి తాలూకా స్టేట్మెంట్ అధ్యక్ష. స్థపతి కన్నాచారి ఆయన కుమారుడు స్టేట్మెంట్ ఇది. గురుస్వామి 22 సంవత్సరాల క్రితం మా తండ్రి గారు బెంగళూరుకి చెందిన వారి కోసం వారిచ్చిన డ్రాయింగ్ మేరకు శనీశ్వరుడి విగ్రహాన్ని చేపట్టాం. విగ్రహంలో సింహభాగం పూర్తయ్యే పరిస్థితుల్లో గదా ఆయుధంగాను చేతుల శిల్పాన్ని చెక్కాం. విగ్రహ ప్రతిష్టలోగానే ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యక్తి ఉన్నాడో మరణించాడు. వారి కుటుంబ సభ్యులు కూడా ఈ విగ్రహాన్ని తీసుకుపోవడానికి ఇష్టపడలేదు. ఇదే సమయంలో మేము కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి దాన్ని పూర్తి చేయలేక ఆ శనీశ్వర విగ్రహాని యొక్క ముఖ కవళికలను కూడా పూర్తిగా చెక్కలేకపోయాం, శిల్పితనం చూపించలేకపోయాం. 2003 అలిపిరి బాంబు పేలుడు జరగడంతో, అంటే తమకు గుర్తుంటుంది అధ్యక్ష, గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన దాడి అది అలిపిరిలో జరిగింది. ఆ సందర్భంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ శిల్పుల చెక్కడం అనేటువంటి ఆ స్థలాన్ని సెక్యూరిటీ రీజన్స్లో ఖాళీ చేశారు అధ్యక్ష. ఖాళీ చేసిన తర్వాత చిన్న చిన్న విగ్రహాలు తీసుకొని శిల్పులు వెళ్ళిపోయారు. ఈ భారీ విగ్రహం అక్కడే పడిపోయింది. ఇది పూర్తి కాని విగ్రహం. శిల్పులు తీసుకెళ్ళలేదు, దాన్ని శిల్పంగా చెక్కమన్న ఆ పెద్ద మనిషి మరణించాడు. అది అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ సగం చెక్కినటువంటి రాతి పక్కన నిలబడి బ్రాందీలు, విస్కీలు ఇవన్నీ చూపించి ఫోటోలు వేసి హిందూ ధర్మానికి ఈ ప్రభుత్వం వ్యతిరేకమని ఒక నాస్తికుడు చెప్పడం ఎంత దయనీయమైన పరిస్థితి అధ్యక్ష. ఒక నాస్తికుడు చెప్పడమా హిందూ ధర్మాన్ని గురించి, సనాతన ధర్మాన్ని గురించి ఆ పెద్ద మనిషి చెప్పడమా అధ్యక్ష? ఇంకా చెప్పాలి అధ్యక్ష, టీటీడీ ప్రతిష్టని ఎవరు దిగజారుస్తున్నారనేటువంటిది టీటీడీ ప్రస్తుత బోర్డు సభ్యులు, భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం, అలాగే ఇతర సంస్థలకు సంబంధించిన ప్రతినిధులందరూ ఇటీవల స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. ఈ స్టేట్మెంట్ నేను ఇప్పుడు మళ్ళీ చదివితే సమయం పడదు, మీకు పత్రికల్లో వచ్చింది, వీడియోలో వచ్చింది. అలాగే అధ్యక్ష, ఈయన చేసిన ఈ తప్పుడు ఆరోపణ హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళందరూ ఇవాళ ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల హిందూ ధర్మాన్ని కాపాడండి, సనాతన ధర్మాలకి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అనే ఉద్దేశంతో ఆయన మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ కంప్లైంట్ ఇస్తే అధ్యక్ష మొత్తం విచారించి స్థపతుల యొక్క స్టేట్మెంట్లు తీసుకొని తిరుపతిలో ఈరోజు 338/2025 అలిపిరి పోలీస్ స్టేషన్లో ఈ యొక్క నాస్తికుడు అనబడేటువంటి బోమన కరుణాకర్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అధ్యక్ష. నిన్ననే నోటీస్ కూడా సర్వ్ చేయడం జరిగింది. కేసు విచారణలో ఉంది. ఆయన దోషిత్వం పూర్తయితే తప్పనిసరిగా శిక్ష అర్హుడవుతాడు హిందూ మత ధర్మాల ప్రకారం అని చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా చాలా పెద్ద పెద్ద మాట్లాడారు నా మిత్రులు. నన్ను గురించి కూడా ప్రశ్నించారు అధ్యక్ష. మరి మా ఎల్ఓపి గారు అయితే పెద్ద ఆయన నా గురించి కూడా కొంచెం మంచి మాటలు చెప్తూ చురకలేస్తూ పోయాడు. నేను కూడా చెప్పాలి కదా అధ్యక్ష. జగన్ గారు
స్విమ్స్ హాస్పిటల్కి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పేషెంట్ల దగ్గర ఉన్నారు అని అంటే ఆ పదాన్ని నేను వాడలేను, కానీ ఎవరికి ఏం భయం ఉంటే అని సెక్యూరిటీ గార్డ్స్ డిఎస్పీలని నెట్టేసి జై జగన్ అనుకుంటూ స్విమ్స్ హాస్పిటల్లోకి పోయింది వాస్తవం కాదు అధ్యక్ష. స్విమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి వార్డుల్లో మామూలు పేషెంట్లు కూడా భయభ్రాంతుల్ని చేసి అక్కడి నుంచి వాడు పారిపోయేటట్టు చేసింది వాస్తవం కాదు అధ్యక్ష. ఇవన్నీ ఇవాళ సమాజం మర్చిపోతుందా? మీరు మర్చిపోయారేమో, మీ నాయకుడు మర్చిపోతాడేమో, మేము మర్చిపోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. నేను ముందే చెప్పాను అధ్యక్ష, 2 రోజుల సాంప్రదాయం అధ్యక్ష వైకుంఠ ఏకాదశి. 10 రోజులకి ఎలా చేశారు, కొనసాగిస్తారా అని అడిగారు పెద్ద ఆయన. కొనసాగించాలనా లేదా అనేది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆగమ పండితులు, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి పండితుల యొక్క నిర్ణయం మేరకే ఇవాళ మా ప్రభుత్వం రాబోయే వైకుంఠ ఏకాదశిన మేము ఆ ఏర్పాట్లు చేస్తాం. మీరు తప్పులు చేశారని తప్పులు కొనసాగించే క్రమంలో ఈ ప్రభుత్వం లేదు అధ్యక్ష, మాకు అవసరం లేదు. వాస్తవంగా ధర్మం ప్రకారం, సనాతన విధానాల ప్రకారం ఏ సాంప్రదాయాలనైతే వైష్ణవ సాంప్రదాయాల్ని మరి వైకుంఠ ఏకాదశి రోజు మనం అమలు చేశామో అవే అమలు చేస్తాం అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, కింద క్యూ లైన్లు ఉండేది లేదు అధ్యక్ష, అన్ని పై వరకే. టోకన్లు ఇచ్చినా క్యూ లైన్లు పెట్టినా వైకుంఠ ఏకాదశి 2 రోజులు వచ్చిన భక్తులు అక్కడే టికెట్ తీసుకునేవాళ్ళు అక్కడే వెళ్ళేవాళ్ళు.